హలో ఎవ్రీవన్. ఈరోజు మనం గోంగూర పువ్వుతో పచ్చడి ఎలా చేయాలో చూద్దామా? దానికి ముందుగా కడాయి పెట్టి అందులో కొద్దిగా నూనె పోసి గోంగూర పువ్వు రెక్కల్ని వేసి దగ్గరగా ఉడికించుకోవాలి. అందులో కొద్దిగా చింతపండు కూడా వేసి ఉడికించుకోవాలి. తర్వాత ఇంకో కడాయిలో నూనె పోసి జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు ఇంకా ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించుకున్న గోంగూర పువ్వు రెక్కల్లో ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు ఇంకా జీలకర్ర, ఆవాలు, మెంతులు కలిపిన పొడిని వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా పెట్టుకున్న పోపుని కూడా వేసి కలుపుకోవాలి. ఈ పచ్చడి మనకి వారం నుంచి 10 రోజుల పాటు నిలవ ఉంటుంది. ఈ పచ్చడి మనం అన్నంలో, చపాతీలో, ఉప్మాలో కూడా తినచ్చు. మీరెప్పుడైనా ఇలా ట్రై చేశారా? చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! థ్యాంక్ యూ.